ఆరోగ్యం బాగాలేకుంటే ఆరోగ్యం బాగుంది. కాళ్ళ నొప్పులు ఉండే ఇప్పుడు బాగిందవ్వా, ఇంకా కొద్దిగా ఉంది. అన్ని పోతాయి. జా అన్నమాని తొలిచాక తాగుతారు. వచ్చేసాక తొలిచాక తాగుతా కొబ్బరి నీళ్ళకి జా అన్నమాని వాకుతున్నాడు ఉంటుంది. కొద్దిగా ఉందవ్వా, నమ్ముతాను ఆనమ్మకంతో పెడతానమ్మయ్య, బాగా చెప్పేసి పెడతాను తల్లి. అడినా మా చాలక స్వామి మాసర్ల దగ్గర స్వామి పెట్టాలి. నాకు 300 కిలోమీటర్లు అక్కడి నుంచి వచ్చిన స్వామి. అవన్నీ చూసి మాకు బాగుంటుంది. నువ్వు ఏం చేద్దాం, మీ పెద్ద కాకాలు చిక్కుతాయి. ఆ కాకాయలు ఏం చేస్తామంటే కోయిల కోసి ఉప్పు కోసి ఉడకబెట్టాల. ఉడకబెట్టి పొద్దున సాయం గులాబ్ తాగాల. పొద్దుడు ఒక కాయ కోసి ఉప్పులు నువ్వు 2 కాయ 3 కాయ మొత్తం కోసి ఉడకబెట్టాల. ఉప్పు పసవేయాల. పొద్దున సాయం తాగాల. పొద్దుడితో కలాస చిట్టు కల డైలీ ఫస్ట్ లేస్తేనే 50% నిమ్మపండు, 1 కాయ నిమ్మపండు పిండుకొని రసం యాపాకు డైలీ తినాల. యాపాకు అరటికాయ ఫస్ట్ పొద్దున్న వేస్తేనే మళ్ళా కాసగా నీళ్ళు తాగాల. అనకూడదు. గుడ్డు ఆమ్లెట్ తినాల. గుడ్డు ఆమ్లెట్ ఖచ్చితంగా తినాల. సోమవారం లే, మంగళవారం లే, బుధవారం ఇది మించిపోయింది. మీరు బాగా వెళ్ళకుండా ఈ క్యాన్సర్ బాగా కావాలంటే ఇందుకు ఆపరేషన్ చేశారు. చేసింటే మళ్ళా నొప్పి వస్తుంది. మళ్ళా నొప్పి వస్తుంది. అవునా కాదా చెప్పండి. వస్తుంది స్వామి, 2 మాట చేశారు స్వామి. ఉండే పట్టుకుంటుంది చేస్తుంది. చేసిన అమ్మ బాగా అయితే నీ గుడికి ఏమన్నా అనుకోను.